ఇక మామిడికాయలు పలసకాయ దినం వచ్చింది మంచిగున్నారా మీరు కూడా బాగానే మామిడికాయలు తినొచ్చు మక్కినవి తినొచ్చు అప్పటిదప్పట్లో కోతకాయలు తినొచ్చు రసాలు తినొచ్చు అన్నీ తినొచ్చు కానీ కొనకొచ్చినాయి ఇప్పుడు ఎందుకు పురుగులు అవుతున్నాయి ఏం కథ వీటి గురించి నాకన్నా ఎక్కువ మా బావకే ఎరక అయితే మా బావకి ఎరుకున్న తోటలకు తోలుకొని వచ్చిండు దాబా 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 ఇక 2-3 దినాల సంది ఈయనతోనే తిరుగుతుంది కోసిండు వీటిని ఏమంటారు వీటిని బెనేషన్ అంటారు బెనేషన్ అంటారు బేషన్ బేషన్ అయితే అట్లా అరే వా మంచిగా ఉంటాయి బావ ఇవి ఈ 4 అయితే దొరికినాయి ఇదేంటిది మళ్ళా ఇవి రసాలు బావ ఇవి పెద్ద రసాలు అంటారు ఇవి రసాలా రసాలు మరి చెట్టు చూస్తే అవిట లేకుండా కొడుతున్నాయి కాదు ఒక తీరే ఉంటాయి కానీ ఇదేమో గోల్గా ఉంటుంది అది పొడుగు ఉంటుంది చూడు మేకసాన్లో లేకుంటాయి అవి ఇది బేంచాను కాదా కాదు బావ రసాలు అవి ఏమో ఒక తిరిగి నా గట్ల కొట్టబట్టే ఇవి చెక్కు ఇక లేని పురుగులు అవుతున్నాయి బా మరి ఏమిటి అట్లా ఈగలు వచ్చి ఇట్లా కుచ్చిపోతాయి బా ఈగ కుచ్చిపోతాడు ఏం చేస్తాయి దానంతలో అదే లోపల పురుగులు అవుతాయి ఇక ఈగలు ఎందుకు వస్తాయి ఇంట్లో ఉంటాయి కదా లేదు ఆ ఈగలు వేరు ఈ ఈగలు వేరు గట్లా ఇక చూడు ఇక గట్లా అయితే చూడు అమ్మ తొడి మట్టిగానే ఉన్నది ఇది కూర్చున్నాయి ఇగో అన్ని మాస్కలు అవే చూడు ఇవి గొంతులేకెళ్ళి అది ఈగ గుచ్చిపోందాడు ఏమవుతుంది ఆ గొంతులాక బయటకు వస్తుంది లోపల పురుగులు అవుతాయి ఇక మెత్తగానే పురుగు అవుతుంది అంతే ఇక అందుకే గట్టిగా ఉన్నప్పుడే కోసుకొని తినాలి ఇవి మామిడి పండు అంటే ఇక లేని రుచి అవును నాలుక ఎంత చంపుకుందాం అనుకున్నా ఇక పోతానే ఉంటది అది ఒక్కటి దాంతో తిని ఆపుదామంటే ఆగదు అది ఆగదు బావా ఇట్లా చెప్పి నింటో పోయా ఇగో ఇది తెంపు నాబా తెంపు ఏమన్నా అనగలరు మరి ఏమన్నారు మనకు తెలిసిన వాళ్ళది బా తోట ఇలా పనిచేసేటోళ్ళు మనోళ్ళే అయితే ఏంటంటే బా మాకు పెద్ద పెద్ద చెట్లు ఉండి కాయలు చిన్నగా ఉంటుండే అవును కొనా మండలకి ఎక్కి అవిటే కంటే జొన్న రాసి మేకసన్లు అంటే వామ చెట్టు అంటే కారం తొక్కు కాయలు అంటే అన్ని కాయలు ఎరక నాకు ఇవి హైబ్రిడ్ పాడై చెట్టు ఇంత పెద్దగా ఉంటది ఎందుకు ఇంట్లో లోకల్ కూడా ఉన్నాయి బా నేను అట్లా అంటలే బా చెట్టు పెద్దగా ఉంటేనేమో కాయ చిన్నగా అవును చెట్టు చిన్నగా ఉంటే కాయ తొడుగున్నది అవును మరి ఇదేం ప్రమాదం చూడు అంతా డాక్టర్లు ఇట్లా తయారు చేసిరు మరి మనుషులకి కరువుకి ఏడ సరిపోతుంది బా చాలా లేకపోతే పూరగా ఏడ మనము దేశం తిరిగి వచ్చినా కూడా సరిపోయి ఆకలికి ఏం పుట్ల జనమైంది అగో గిదేందో బా దాని మీద తీగ అరే పాస్తీగా ఇది ఊగా ఉల్లిపోరక మీద గలేని ఉంటుండే బావా ఎందుకటి కదా అవు ఇది దీనికి ఏరు ఉంటది కొమ్ము ఉంటది ఇక బట్టి పాస్తీగా అంటే ఇటను మరి ఎట్లా పోతుంది బా ఈ చెట్టు మీదకి ఇది పోకడ అంటే గాలిలోనే వస్తుంది బా ఇగో అట్లా ఇది పాస్తీగా అంటే పట్టి వీటిని ఇగో చుట్టుకొని ఇండ్లకెళ్ళి రక్తం తాగినట్టు మొత్తం తాగుతుంది చెట్టుది బలం ఇగో ఎట్లా చుట్టుకుని వస్తుంది పాడ ఇగో దీన్ని పాస్తీగా అంటారు ఇది పరాయి చెట్ల మీద ఎక్కి తింటది దీనికి ఏరు ఉండదు ఓ పేరు ఉండదు ఏరు ఉండదు అన్నట్టు ఉంటది ఏడు మామిడి తోట తక్కువ కాసినాయి బా చాలా తక్కువ కాసినాయి మళ్ళీ ఈ నాశనమై ఈగలు దోమలు తలిగినాయి మరి కరువుకు ఇక లేని పురుగు ఇగో ఇదేం తీగ బాగా ఇట్లున్నది ఏది ఇది అంటున్నావు ఇది పట్టిదే రంట ఇది మురంగడ్డ తీగ బా ఇది ఒట్టిదే వెళ్తుందా మురంగడ్డ మరి ఎందుకు వెళ్ళదు బా ఇగో ఇగో వారే ఇగో నేను ఏందో అనుకుంటున్నా కదా చాలా రోజులు సన్ చూస్తున్నది ఇగో వారే ఇగో గడ్డ పూరలు మంచిగా ఉడకబెట్టుకొని తినొచ్చు కూడా ఇగో ఇవేమో రసాలు చూడు బా ఇవే ఇది బాగుంటుంది చూడు ఇక ఇది ఇవి దసరా అంటారు ఇవి మేకసాన్లు దసరా అన్నమాట ఇవి మామిడి పళ్ళలో నంబర్ బా ఇవి తీసుకో ఇవి మన చంద్రము మా బిడ్డ గిట్ట తింటారు ఎట్లా తిరుగుతున్నాయి పిల్లలు తింటారు బా అందుకే తోలుకొచ్చిన మరి ఏందో జోకి ఇస్తాం పైసలు మనోళ్ళది బా అట్లా ఏం లేదు పురుగు పూసి ఉండగల బా అబ్బో మొత్తం కిందికి వెళ్ళి బట్టి ఇక పట్టుబా చూస్తేనే భయం అవుతున్నది ఇటను బేంచనే బాగా దొరుకుతున్నాయి బా మంచిగా ఉంటాయి మరి ఇవి ఆగుతాయి కూడా 4 రోజులు అబ్బో దిగబడుతున్నది ఇంట్లో ఎలుకలు దోవి మొత్తం తట్టుకొని కింద పడగల ఏం పడదు నాకు అలవాటే ఇక ఎప్పటికీ లుంగి కదా నాకు ఏంది అలవాటు పడుడా లుంగి తట్టుకున్నాడా లుంగి కట్టుకున్నాడు పెళ్లికి పోయిన లుంగి నాది పేరెంట్ అని పోయిన లుంగి ఇక్కడ చూడు అబ్బా ఇక్కడ ఉన్నాయి బా మంచిగా ఉన్నాయి అబ్బో నంబర్ ఎగ్ కాసింది కదా ఈ చెట్టు అబ్బా నీకు ఎలా మూతగోలికి చేస్తా కానీ మీకంటే ఎక్కువనా పిల్లలు తింటారు మన మళ్ళీ లేకపోయా బా మస్తు బాధ అవుతుంది నాకు
ఏం చేస్తాం, ఎప్పుడయ్యే బాకీ ఉన్నదో, నీ వంశం ఎప్పుడు పైరెక్కేది ఉన్నదో. రాజు హుషారే ఉన్నాడు మరి, ఇప్పటికి అయ్యేది ఉండే పిల్లలు మ్యానువల్ లాంటివి. జ్ఞానంలో దాంట్లోనే ఏదో చిన్న కిలా పైనట్టున్నది అట్లా. అది ఏందో నెత్తురు పరీక్షలు చేసుకోకుండా ఇది చేసినందుకు అబ్బా అబ్బో ఏమున్నాయేం బా, ఒక్కొక్కటి కిలో ఉన్నది బా. తమాషా కాసింది అబ్బా షెట్టి ఇది. ఓ నీకు ఇయ్యాల ఉన్నది పాపా, ఇక ఎన్ని సీసాలు తాగుతావు తాగుదు పా ఇయ్యాల. అంతేనా? చెట్కాలు పోపిస్తావా? ఇంకా పొద్దుమికంగా చెట్టుకాళ్ళు ఉంటాయి, పొద్దుగాల గిట్ట తెప్పియొద్దా? అంత సీసకాయలే ఇక. అంతేనా? నాకు చెప్తేనే ఇంత మిలిటరీ బాటలు అని తెస్తుంటే అబ్బా. ఇక మిలిటరీలో పోయినాక తెచ్చుకుందాం పాపా, మనం 2 ఏళ్ళు అయినాక మిలిటరీలో పోదాం. ఇక 60 ఏళ్ళు దాటి అస్తో పిస్తో ఇంకేడ మిలిటరీలో పోతాం బా మనము. పోదాం బా, మిలిటరీలో జాత పోతే రొట్టెలీరా. దాబా ఇంకా 2-3 చెట్లు అయితే మనకు పరాకథ అయితే. నంబరే కొన్నదబ్బా. ఇక ఈ చెట్టుకు బాగున్నాయి బా. ఇక పోవాలి బా, అట్లనే స్కూల్లో పోటీ పోయి స్కూల్ కాడ పెట్టుకొని కుప్పలు పెట్టుకొని కూర్చోవాలి. ఎందుకడికి మరి ఇట్లనే మనము కొనుక్కొని తిట్టుటిమి. మామిడి పాలు బరువు కాకుంటే చెప్పు. ఏం బా, నాకేం బరువు కాదు పా. బరువు కాకుంటే ఇంకా 5-6 కిలోలు చెప్తా అంటున్నా. మళ్ళా తెంపుకుందాం మీ వాడ పోసి వచ్చి అట్లా అంటున్నా. ఇక ఇవి అక్కడ బాగుంటాయి బా, రాజ్యాన ఆంధ్ర రాజ్యాన అక్కడ కూరగా వీటిని ఏమిటివో అంటారు. ఇంకా ఏంటివి అక్కడ మద్రాసుకి వెళ్ళి వస్తాయి కొన్ని. అక్కడ చిత్తూరులో కూడా బాగా వస్తాయి తోటలు. ఓ అక్కడ బాగుంటాయి నువ్వు అన్నట్టు రసాలు. ఇక తెంపేటోడు కావాలి బా, బాగానే అయినాయి. సిల్కలు కొట్టినాయి, ఎలకలు కొట్టినాయి బా. సిల్కలు నెమళ్ళు బా, ఇవి లేని నెమళ్ళు ఉన్నాయి ఈడ. దూర మంచిగా ఉన్నాయి బా. అవును పెడతా బాబా, ఇక చూద్దాం. దోస్తులదే అంటారు అంటివిగా. మనం అట్లా ఏం లేదు, మనోళ్ళదే తోట. అయితే నువ్వు దినామో కిలో తింటామంట కదా బా. తింటా మరి, ఏం చేస్తా మరి, వంట చేసుకోనికి పెయ్యి బరువు అయ్యి ఇక తింటా. నాకు రొట్టెలు చేసి ఇచ్చేటోళ్ళు లేరు, ఇంత పువ్వు వండుకుంటా. పానం పులసీలింది అనుకో, 1 కిలో మామిడి పండ్లు కోసుకొని తింటా పండుకుంటా. ఇక నీ పనే పురాకత్తున్నది బా. మరి ఏం చేత చెప్పు, పురాకత్ తింటావు పంతావు. అప్పుడప్పుడు ఇట్లనే ఇక నా బిడ్డ ఎప్పుడన్నా వస్తే రొట్టెలు కొట్టి పెట్టిపోతుందో 10-15 రోజు తింటున్నా. మీద వేసేటట్టు నువ్వు బావ. పొగలు ఇలా వాటి బాగా కూర్చొని సేపు ఏం పనులు తింటారు బా, పిల్లలు తింటారు. మరి ఏం చేస్తాను ఇప్పుడు ఇవి కోసుక తింటేనే మంచివి బా. అవును, ఇప్పుడు పండ్ల ఏదాకా చూసినామా పనికిరా ఇంట్లో లుక 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 అంటాయి. ఇక అయిపోయింది, ఒక్క 10-15 తినాలి. ఇవి ఈగకు దోమకు దొరకకుండా ఉంటేనే ఇవి తిన్నట్టు, లేకుంటే ఇక అక్కనే. అవును, ఇవి పౌడర్ వేసినాయి కావుగా బా, పండ్లు తీయగా ఉంటాయి. అవు బావ, తోలుతో సహా తినవచ్చు నమిలి. ఇగో ఇంట్లో ఇవి కొట్టింది చూడు, ఇగో మెత్తగా ఇంత పెద్ద పండు. ఇగో దిక్కు పని చేస్తుంది, దిక్కు జర అంత కోసుకొని మిగతాది పడేయాలి. ఇక ఏం చేస్తాం బావ మరి, అన్ని గచ్చినా ఉన్నాయి. ఇక ఏడపోయినా కూడా తోటలలో కూడా అక్కడ ఇంకా ఇవి కేసరి ఉన్నాయి బా, బాగుంటాయి. కేసరి అంటే ఇంట్లోనే కేసరి అంటారు అన్నమాట, తీయగా ఉంటాయి అవి, నోట్లు వేస్తే కరిగిపోతాయి. హిమాయత్ నగరా? హిమాయత్ నగర్ కాదు, హిమాయత్ అంటారు ఐటన్. అది కూడా ఒక రకమా? ఏందోనే, మాకు తొక్కు కాయలు, కారం కాయలు, రసం కాయలు తప్ప ఏవి తెలియదు. ఎందుకు బా, నేను 2-3 సార్లు పంపించినా కదా, చంద్రం ఇయ్యలేడా నీకు? బస్తాడు పంపించిన వాడు నా ఇంటికి వెళ్ళి ఉప్పు పప్పులు మోస్తాడు కానీ నీ ఇంటికి వెళ్ళి తెచ్చినవి ఒక్కటి కూడా నా ఇంటికి రాడా. నువ్వు ఏం మళ్ళీ మద్దు పెట్టిన వానికి కానీ నా ఇంటికి నీ ఇంటికి వెళ్ళి తెచ్చింది ఇవాళ బుడ్డ పైసా కూడా రాలేదు, ఒక ఇట్లా ధనియాల పొడి కూడా తేలేడు వాడు. ఇట్లా అవునా? ఏమనుకుంటున్నావు నువ్వు? వాడు ఏడ మత్పరిచి వస్తాడు, ఏడ దుకాణాలలో జోకి అమ్ముకొని వస్తాడు వాడు. మరి 10 జొన్నలు కూడా పంపించినట్టు తెచ్చిండా లేదా ఇంటికి? ఇక నువ్వు ఏమన్నా తెచ్చుకో బావ, ఏమన్నా ఇచ్చుకో. ఆయన చేతికి రాడు, కాలుకి రాడు, పెద్దోడు ఒకడు ఎడ్డెడ్డిగా ఉంటాడు, నా ఇంట తిరుగుతాడు. కానీ ఆ నడిపోడు చిన్నోడు
వాళ్ళు గయ్యబ్ అయిపోయారు బావ. పెళ్లి కాకముందు జర నయం ఉంటే కదా చంద్రము. ఇక నయమో భయమో బావ వాళ్ళిద్దరికి ఇగో ఇంత నలుసు పుడితే ఇది చూసుకొని ఉంటారంట అని అనుకుంటున్నా కానీ అవును ఊరకు ఇగో నీ బిడ్డ ఆడ చేరే, అవును అల్లుడు బిడ్డ నీతానే చేరే. ఇక నా తానికి వచ్చేటట్టున్నారా ఏం చేరేదంటే ఆడ నాతో కూడా ఇవ్వలేరు కాబా. ఇక ఏమిటికి నేర్చినావు బావి ఇట్లా మర్ర మందుల శాతాలు ఎందుకు నేర్చినావు నువ్వు? నా తానే ఎవరు లేడు అంటారు, నువ్వు వాళ్ళని ఆడబెట్టి నా ఇంటికాడ నువ్వు ఎత్తుకుంటున్నావు అంటున్నావు. ఇక నేను చూసిపోదామని వచ్చినా మొన్న. వచ్చినావు వెళ్తలేవు మళ్ళా పోతా ఇక నీకు ఈ పండ్లు మూడు వద్దులే ఈయన ఇట్లే సరే వచ్చినావు కందులు ఇచ్చిపోనికి వచ్చినావు మంచిదే కానీ నీకు చాలా సోకున్నాయి. ఇక సోకేం సోకు బా, సోకుంటేమి నేను సోకులు పడేటట్టున్నా అది ఇప్పుడు. ఇప్పుడు వారేవా ఇప్పుడు నీ బిడ్డ నీ అల్లు లేనందుకు కూడా లేనందుకు ఇగో లేకుంటే మన నా బిడ్డ కంటే ఎక్కువనా? అరే నేను కూడా అనుకుంటున్నా కానీ ఇక ఇట్లా పెట్టుకోవాలి బా. ఏం కాదు పా, ఇట్లా నువ్వు గంప పెట్టుకో నేను సుట్ట పెట్టుకుంటా. ఇంకా 60 ఏళ్ళు వచ్చినట్టు అగవాట్ల ముచ్చట్లు పొడియవా కింద పడేస్తా. అట్లా కాదు బా, నువ్వు 60-70 ఏళ్ళల్లో కూడా ఇంత సంతోషంగా ఉంటావు, ఎట్లుంటావు బా? ఎట్లుంటావు అంటే పెండ్లం లేనివాడికి ఇట్లనే ఉంటాడు. నాకు అది నాకు కూడా లేదుగా, అందుకే నువ్వు చూడు సుట్ట లేకున్నా ఎంత హ్యాపీగా ఉన్నావు, ఎంత ఆనందంగా ఉన్నావు చూడు సుట్ట లేకున్నా. బా ఎట్లా చెప్పి వింటాము, నాకు అరాబున్నది బా నెత్తి మీద. అట్లా నీకెట్లున్నదో కానీ నాకేం లేదు, నాకు కూడా ఆరామే ఉన్నది, మీకంటే ఎక్కువనా? మరి ఇలా వాడు ముచ్చట పెడదాం సేపు మాట్లాడదాం ఏమున్నది. ఇక ఎట్లుందంటే ఇగో ఇది కట్టెల మోపులు కంకర మోసిన నెత్తిపా, నాకేం కాదు. కంకర బావి పోయినావులే? పోయినా మరి బావిలో కూలి పోలే నా బావులు కొట్టనీకే. శీతలకాయలు కూడా అయ్యేటట్టున్నాయి బావ. అవు కదా, ఇప్పుడు అయ్యేటివి కావురంకాయలు బావా, ముందుకు ముందు అయ్యేటివి కావురంకాయలు. ఓ కన్న బావులన్నీ తిరిగినాం బా, గోలకొండ రామచంద్రి వాళ్ళంతా ఊళ్ళ కొట్టిన బావులన్నీ మాయే. గోలకొండ నరసింహ, ఇంకా చెవులపల్లి నరసింహులు బావులు కొట్టేది ఇండ్లు కట్టేది బాగా తీరా గట్టి కొట్టేది గోలకొండ రామచంద్రి గన్ను కొడితే. అబ్బా అరే ఇది రామసీతాపల్లి షర్ట్ పెట్టిర్రు బా, వాళ్ళు బయట దేశాలు తిరుగుతారు, ఏవేవో తెచ్చి పెడుతుంటారు బా. ఆస్ట్రేలియాలో బాగుంటాయంట బా ఇవి, చాలా ప్రమాణం బావి. ఒకటి పట్టుకుందా బా? ఏమో ఒకటేనా పట్టుకుంటా? పట్టుకో ఒకటి, ఏమున్నది ఎట్లా అంటారు ఇంతకింత అల్కగా కాదా? ఒక 2 పట్టుకుంటే నీకు కూడా అల్కగా అవుతుంది. అబ్బా అరే నిజం కాదబ్బా? నిజమే. మామిడికాయలు ఏ దినంలో కాసే పూసే పండు ఆ దినంలో నాడు అలనేరు వాళ్ళకి కూడా పోదాం. నిన్ను చెట్టు ఎక్కిస్తా బా, నేను ఎట్లయినా ఎక్కిస్తావు, నువ్వు ఊకుంటావు. కొనాకు ఎక్కించి కొనా మండలకి ఎక్కించి నీ కట్టె లేకుండా తెప్పిస్తా, గౌక్క లేకుండా నీ చేత్తో తెప్పిస్తా. నువ్వేమనుకుంటున్నావు? అరేవా రసాలు బా. అబ్బా ఇక బాగుంటది బా, తీయగా అది. కొనాకు మిగిలింది నీకు బరువు పట్టుకో, ఏం కాదు పట్టుకో. నేను పట్టుకుంటా. పట్టుకోదా? ఇది ఎందుకు అరే ఏం బా ఇట్లా చేయబడితే? అయ్యో పుష్కిపోతున్నా బా, లాభం చాలానే ఉన్నట్టు. మరి ఏమనుకున్నావు, సంపూరు వారం రోజులు తింటారు బా, యాద్ చేస్తారు. అయ్యేటట్టే ఉన్నది బా ఇలా. అబ్బా సర్పూర్ అవుతుంది మరి నీ చంద్రము నీ బిడ్డ నీ అల్లుడు తినను బా? తినండి. నాకెవడు ఒక పొట్టకు ఒక కాయ నాకు. నీకు నీ అల్లుళ్ళు ఉన్నారు, నీ బిడ్డలు 3 బిడ్డలు 2 అల్లుళ్ళు. అవును 3 బిడ్డలు నడు మీద 2 అల్లుళ్ళు. అది పెద్ద బిడ్డ ఈయన తప్పింది, ఎక్కడో పోయింది, ఏడున్నది. ఆ గోల్నాక తీసుకున్నది పోయింది, కథం. పకాతు మామిడి పండ్లు పంపి కూరగాయలు పంపి ఇదే పని మీద ఉన్నది. ఆమె ఒక్కదాని ఉంటకు పట్టుకొని బస్తాడు మామిడి పండ్లు తింటది ఒక్కతే. మా చెల్లెలు కూడా ఉన్నదేమో కానీ ఉన్నది, వాళ్ళు తల్లిగాడుతున్నది ఆమె. ఈమెను ఈడ పట్టణంలో ఉన్నది, చదువుకుంటుందంట. ఇంకా ఇవన్నీ చెప్పుకోవాలి బాధ. ఇంకేం చెప్పుకుంటావు బా, మా మనసు అయితే చెప్పవశం కాదు. వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఇద్దరు తిరుగుతురు బా. ఇక చెప్పొద్దు, చెప్తే తిరుగుతామని చెప్పలే, నువ్వు యాడ్ చేసినందుకు అంటున్నా. ఇద్దరు కలిసి తిరుగుతారు.
ఏది బా ఇది ఈ అమ్మ కర్మశాల కూడా ఏం కర్మ అయిపోయాను. ఇద్దరం అనుకొని నాకు వాటిని దూకంగా తీయగలం గప్ప కూరగంట ఏమైతే బరువు అవుతుందో జర సైజు